జ్యోతిష్కుడు చెయ్యి చూసి, భలే మత్తు సార్, మీకు సుగుణాల సంపన్నురాలైన భార్య వస్తుంది. సుబ్బారావు, ఏడ్చినట్టే ఉంది మీ చెప్పే జాతకం. అది మచ్చ కాదయ్యా, ఇంటి పని వంట పని చేయలేదని మా ఆవిడ పెట్టిన వాత. రాము, మా ఆవిడ గత నెల రోజులుగా నాతో గొడవ పడటం కానీ కోపపడటం కానీ చేయటం లేదురా. సుమన్, సూపర్. ఆ సలహా ఏంటో నాకు చెప్పరా బాబు. రాము, ఏముంది, నువ్వు కోపడుతుంటే నీ ముఖం 90 సంవత్సరాల ముసలమ్మ ముఖం అలా వయసు అయిపోయినట్టు మడతలు కనిపిస్తున్నాయని అన్నాను, అంతే. సూర్య, అదేంటి రామార్, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, నిన్న రాత్రి నిద్రపోలేదా? అమర్, ఏం చెప్పమంటావురా, నిద్రపోతుంటే కళ్ళలోకి హీరోయిన్లు వచ్చి నువ్వు సినిమా హీరోల కంటే చాలా అందంగా ఉన్నావని చక్కెల గింతలు పెడుతున్నారా. సూర్యం, ఎంత అదృష్టవంతుడురా నువ్వు, మరి హాయిగా నిద్రపోయి హీరోలాగా కళ్ళగనొచ్చుగా. అమర్, అదే నా సమస్య, ఆ హీరోయిన్స్ మేకప్ లేకుండా కల్లోకి వస్తున్నారా. ఇంత అందగాన్ని వాళ్ళ సరసన నటించాలా వద్దా అని ఆలోచనలతో నిద్ర రావటం లేదు.